గురువుగారు మొన్న రోజా ఏమన్నదంటే వీళ్ళందరూ గాలిన కొడుకులు తయారయ్యారు అని చెప్పేసి అన్నది. అంటే ఎవరినన్నది? ఎందుకన్నది? అసలు గాలిన కొడుకులు అనాల్సిన అవసరం ఏమొచ్చింది? రోజా ఆవిడ గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇంకేదో ఆవిడ నోట్లో నోరు పెడితే ఏంటంటే డ్రైనేజీలో నోరు పెట్టినట్టు ఆవిడతోటి మాట. ఎందుకంటే రోజా అంటే చిరాకు. హ్మ్. కారణం ఏంటంటే ఉడుకు మొత్తం ఎక్కువ. హ్మ్. ఆవిడ తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే ఇంతమంది గెలిచారు, ప్రభుత్వం బ్రహ్మాండంగా సాగుతుంది, మా ప్రభుత్వంలో ఈ రకమైన పనులు మేము చేయలేకపోయాం, ప్రజల మందలం పొందలేకపోయాం, ఇప్పుడు వీళ్ళు మనల్ని పొందుతున్నారు, ఏదో విధంగా బురద జల్లాలి, బురద జల్లకపోతే కనుక వీళ్ళు పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ మమ్మల్ని రానిచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఆవిడ యొక్క కుళ్ళితనం తట్టుకోలేక ఆవిడ మనుషుల మీద బురద చల్లడానికి గాలిలో గెలిచినటువంటి గాలినా కొడుకులు సైకిల్ మీద గెలిచి ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడుతుంది ఆవిడ. మరి ఆవిడ విజ్ఞతకే వదిలేద్దాం. గాలినా కొడుకులని అందరినీ ఎమ్మెల్యేని తిట్టింది ఆవిడ. మరి గాలినా కూడా అందులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడుగా, ఆయనకు గాలినా కొడుకులు ఎమ్మెల్యేలని చెప్పిందిగా, ఎమ్మెల్యేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా, ఆయన కూడా అనుకుని ఆవిడ కొడుకేనా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఆయన కూడా ఆవిడ కొడుకేనా? ఆవిడ వయసు ఎక్కడ, వీళ్ళ వయసు ఎక్కడ? పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే, ఆయన కూడా గాలినా కొడుకు, ఆవిడ కొడుకేనా? ఇట్లాగనా? ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడుతుంది ఆవిడ, చెత్త రోజా. నిజంగా అనుకును ఆవిడ మాట్లాడే మాటలు చాలా చెత్తగా ఉంటాయి. ప్రజలకు పనికొచ్చే విధంగా ఏనాడు కూడా ప్రజలకు పనికొచ్చే పని ఎన్నడూ చేయలేదు. ఆవిడ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. త్వరలోనే ఆవిడ కూడా అనుకును శ్రీకృష్ణ జన్మస్థలం చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పదమ్మా. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. ఈనాటి కర్మ ఈనాడే. వాళ్ళు ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళు అనుభవించక తప్పదు. త్వరలోనే ఆవిడ వంతు కూడా వస్తుంది, రాకుండా ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. ఎంత లూజు మాటలమ్మా, ఏం మాటలమ్మా, అసలు అర్థం పర్థం లేని మాటలు. గాల్లో గెలిచారు గాలినా కొడుకులు అంటే ఎంత నీచమైన సంబోధన అది. నువ్వెంత నీచురాలు అయితే ఇంత నీచమైన సంబోధన సంబోధిస్తావు నువ్వు. నీ దగ్గర విజ్ఞత ఉంటే నువ్వు నిజంగా అనుకును జ్ఞానము విజ్ఞత మరి సంస్కారవంతమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపిందారు అయితే ఇటువంటి హీనమైన మాటలు వస్తాయా, నీచమైన మాటలు వస్తాయా? దాన్ని బట్టి నువ్వేంటి అర్థం చేసుకోవచ్చు. అంటే విజ్ఞత లేని దానివో, నువ్వెంత మరి గాలి మాటలు మాట్లాడేటువంటి గాలి వ్యక్తివో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకా నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మారవు. ఆవిడ జీవితంలో ఎప్పుడు కూడా ఆవిడ మారే అవకాశాలు లేవు. మారదు ఆవిడ. ఎంత ఎవరైనా అనుకున్నా కూడా అనుకున్నావు ఆవిడ పంద ఆవిడది. ఏమిటంటే ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తులు వీళ్ళకి నచ్చరు. వాళ్ళకి ఎప్పుడు కూడా అనుకును మరి చావులు, రేపులు, మర్డర్లు, మరి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు మరి సంఘ బహిష్కరణలు ఇట్లాంటివన్నీ కావాలి వాళ్ళకి. ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి, మరి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకోవాలి, ఇన్న ఆలోచనలు ఉండవు వాళ్ళకి. ఆవిడ నిజంగా అనుకున్నాం ఆవిడ ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయింది. ఒకసారి ఎమ్మెల్యే అవటంలో, రెండోసారి అవటంలో మినిస్ట్రీకి ఇది ఇచ్చారు ఆవిడకి, టూరిజం మినిస్టర్ శాఖ ఇచ్చారు. టూరిజం మినిస్టర్ శాఖ ఇస్తే ఆ టూరిజం మినిస్టర్ శాఖలో మరి ఆ రుషికొండను మొత్తం బోడిగుండు కొట్టించి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్యాలెస్ కట్టుకున్నప్పుడు ఈవిడికి కూడా బాగా ఉంటుందిగా. మరి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం ఒకటి పెట్టారు. ఆవిడ టూరిజం మినిస్టరేగా, ఆవిడ దాంట్లో కూడా అనుకున్నాం ఈవిడ పాత్ర ఉంటుందిగా, పాత్ర లేకుండా ఉండదుగా. ఇటువంటివన్నీ గవర్నమెంట్ వారు బయటికి తీస్తారుగా. ఏ కంగారేం పడాల్సిన పని లేదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించుకుంటారో సిద్ధంగా ఉంటారు, ఏం డౌట్ ఏం లేదు. కాకపోతే నోరు సంభాళించుకొని మాట్లాడితే మంచిది. నాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం ఈ రోజున రోజా అంటే నీచంగా మాట్లాడుతున్నారంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. మా నోటితో వేదాలు వల్లిస్తాం, శాస్త్రాలు వల్లిస్తాం, జాతకాలు చెప్తాం, వాస్తు చెప్తాం, మరి పరిపాలనా విధానం చెప్తాం, ఇవన్నీ చెప్తాం. ఈరోజు నీ గురించి ఇంత చండాలంగా చెప్తున్నావంటే నీ మనస్తత్వం ఎటువంటిదో, నువ్వెటువంటిదానివో తెలీదా? ఆమె నాకు ఎప్పుడేం తెలుసండి, రోజన్న ఆవిడ మహాసంగ్రామం సినిమా షూటింగ్ జరుగుతుంది తలకోనలో, కృష్ణా శ్రీదేవి గారు. అప్పుడు చిన్న పిల్ల పొడవ పరికిండి జాకెట్ వేసుకొని వచ్చింది అక్కడ చూడడానికి, వాళ్ళని చూడడానికి. అప్పుడు చూశాను అమ్మాయిని. తర్వాత
ప్రసాద్ గారు ఒక చచ్చిపోయాడు ఆయన, ప్రసాద్ బాబు గారు ఒక ఆయన చనిపోయాడు, మినిస్టర్ చేశాడు ఆయన, టీడీపీలో మినిస్టర్ చేశాడు ఒక ఆయన. ఆయన పరిచయం చేశాడు ఇవన్నీ ఎవరికి, సినిమా చిత్ర పరిశ్రమకి. టీడీపీ అతను టీడీపీ ఆయన పరిచయం చేశాడు ఆయన, టీడీపీ మినిస్టర్ గారు. అప్పుడు ఆయన కొన్ని వేషాలు వేసుకుని కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్ళేవాడు ఆయన. అంటే ఆయన కూడా సినిమా యాక్టరే, కొన్ని సినిమాలు జడ్జి పాత్ర కూడా పోషించాడు ఆయన. ఆయన పరిచయం, ఆయన నాకు బాగా పరిచయం. ఆయన గురుగారు అని చెప్పేసి నాకు చాలా బాగా పరిచయం. ఆయన పరిచయం చేశాడు సినిమా ఇండస్ట్రీకి ఈ రోజమ్మని. అర్థమైందమ్మా? ఈ రోజమ్మ మరి ఎంతవరకు ఏమిటో ఆవిడ యొక్క భవిష్యత్తు ఏమిటో నాకు కొద్దిగా అవగాహన ఉంది. అవగాహన లేకుండా ఏం లేదు, అవగాహన లేకుండా నేనేం మాట్లాడను. అంటే అప్పుడు ఎలా ఉండేవారు? అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక ఇలా మాట్లాడుతున్నా, అంతకుముందు ఎలా ఉండేవారు? మంచి చక్కటి నటన, మంచి ముఖవచ్చస్సు కలిగినటువంటి యొక్క వచ్చస్సు కలిగినటువంటి ముఖము, హావభావాలు పండించేటువంటి శక్తి ఉన్నటువంటి యొక్క నటి ఆవిడ. ఆ నటన వదిలిపెట్టి అనవసరంగా కనుకొని లేనిపోయినటువంటి యొక్క కంపులకు దిగింది. ఆ కంపులకు దిగి లేనిపోయింది. ఇప్పుడు నువ్వు కంపు అయిపోతున్నావు. ఇదంతా దీనికి కారణం ఏంటి? ఇదంతా డబ్బు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు కదా, సినిమాల నుండే వచ్చారు కదా. రైట్, ఒక మాట చెప్పనమ్మా, మన ప్రవర్తనకి, రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తనకి, మన మాటలకి కొంతమంది బిడుదలు ఇస్తారు. పవన్ కళ్యాణ్కి ఇట్లా ఏం చేయలేదే, ఎదుటి వ్యక్తిని వేలుపెట్టి చూపించలేదే, నువ్వు మంచోడు కాదనలేదే, నువ్వు చెడ్డోడు కాదనలేదే, నీ పాలన మీద వ్యతిరేకించాడు. మీరు చేసే విధి విధాల మీద ఆయన వ్యతిరేకం చూపించాడు. ఆయన ఏమిటండి దేశంలోనే నెంబర్ 1 లీడర్. ఆయన మన భారతదేశంలోనే నిజాయితీ పరుడు నీడల్లో కల్లా నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా కాదు. మరి ఆయన అంటే ఈవిడ ఎక్కడ సరిపోతుంది? ఆవిడంటే ఇప్పుడు సరిపోదు. కావాలంటే పైన తిట్టుకోవడం తప్పితే అంత మించి ఆయన స్థాయికి వెళ్ళాలంటే ఎవ్వరూ వెళ్ళలేరమ్మా. పవన్ కళ్యాణ్ గారి స్థాయికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళలేరు. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారితో మరి రోజని పోల్చవద్దు. ఆవిడంతటి గనురాలు కాదు. పవన్ కళ్యాణ్ గారిని మరి సమతుల్యంగా పోల్చుకునేందుకు గనురాలు కాదు. అంతటి యోగ్యురాలు కూడా కాదు ఈవిడ. కళ్యాణ్ గారితో ఎప్పుడు కూడా పోల్చుకోవద్దమ్మా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోరు. పవన్ కళ్యాణ్తో పాటు పోల్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సరిపోడు. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. ఈవెన్ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే టీడీపీలో కూడా అనుకును పవన్ కళ్యాణ్తో పాటు సమానంగా తరితూగే నాయకులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, దానికి ఒప్పుకోవచ్చు. కాకపోతే ఈయనంత ఆనెస్ట్ ఆయన దగ్గర లేదు. ఏమని అనుకున్న తర్వాత సంగతి అది. ఇప్పుడు బాగుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, గతంలో కన్నా ఇప్పుడు బాగా చేస్తున్నాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల. అంతకుముందే ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లేదని అంటలేదు. విజన్ నాయకుడు నేను చెప్తున్నాను కదమ్మా. కాకపోతే ఇంత ఆనెస్ట్గా ఇప్పుడు చేయలేదు ఆయన. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేస్తున్నంత ఆనెస్ట్గా అంతకుముందు చేయలేదు ఆయన. ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర నుంచి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు. నాకు 72, 73 ఆ ప్రాంతం నుంచి కూడా నాకు బాగా తెలుసు. కొన్ని రాజకీయాల మీద నాకు పట్టు ఉంది కొద్దిగా. ఏంటమ్మా, ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి యొక్క చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకును మరి ఆయనతో సర్దుకోలేకపోయారు. కారణం ఏంటంటే నిజాయితీ పరుల్లో కల్లా ఆయనతో పాటు రాలేకపోయారు. ఎవరితో? పవన్ కళ్యాణ్తో పాటు. ఆయన ఒప్పుకోడమ్మా. ఆయన పార్టీ అనే కాదు, పరాయి పార్టీ అనే కాదు, పరాయనే కాదు, సొంత అన్నగారు తప్పు చేసినా ఒప్పుకోడు. ఆయన బయటకు వచ్చేస్తాడు. రేపు పొద్దున మోడీ గారు తేడా వస్తే మోడీ గారు ప్రశ్నిస్తాడు ఆయన. మరి టీడీపీ వాళ్ళు కూడా అంత హానెస్ట్గా లేరని తెలుసు కదా పవన్ కళ్యాణ్ గారికి. మరి టీడీపీలో ఎందుకు కలిసారు? అమ్మ మరి కొంచెం గుడ్లో మెల్ల వీళ్ళు చేసేటువంటి పరిపాలన ఉంది కదా, గతంలో చేసినట్టు పాలకులు పరిపాలన చేశారు కదా, వాళ్ళ పరిపాలన మీద వీళ్ళ పరిపాలన మెల్ల మనం నెమ్మదిగా మార్చుకుంటే వీళ్ళు మారుతారు, వాళ్ళు మారరు అన్నట్టు ఆలోచన చెప్పిన వీళ్ళతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఈ రాక్షస పాలన అంతమందించాలని చెప్పేసి రాక్షస పాలన అంతమందించి వీళ్ళ చేత నెమ్మదిగా పనులు చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూస్తున్నాం కదమ్మా. కొన్ని తేడాలు ఉంటాయి, లేకుండా ఉండవు. కొన్ని వాళ్ళు తప్పులు చేస్తుంటారు, తప్పులు చేయకుండా ఉండరు. సాధ్యమైనంత వరకు దాన్ని రూపుమాపుకుంటూ దాన్ని తప్పించుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రోజమ్మ కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకోవటం అంత సరిపోయినటువంటి పని కాదు, మంచిది కూడా కాదు. ఆయన ఎక్కడో శిఖరాగ్ర స్థానంలో ఉన్నాడు. ఆయన ఈ దేశం మొత్తం మీద, ఈ యొక్క భారతదేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మారుమోగిపోతుంది. అంతటి ఘన చరిత్ర. రేపొద్దున చూడండి,
చరిత్ర కలిగినటువంటి నాయకులుగా తయారైపోతున్న పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్పిన మాట ఇది నిజం వాస్తవం అమ్మా. అందువల్ల ఏంటంటే రోజమ్మనే మీరు ఎప్పుడు కూడా అనుకున్నాం మరి ఆ కేసు ప్రకాశం రోజమ్మ 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 అని భజన చేస్తుంటాడు వాడు. ఆ రెండో పని లేదు వాడికి ఇంకా. మళ్ళీ పైగా వాడు వార్నింగ్లు ఇస్తాడండి అందరికి వార్నింగ్లు. వాడు రమ్మని డిబేట్కి రమ్మని వాడు దమ్ముంటే డిబేట్కి రమ్మని నేను డిబేట్కి వస్తాను, ఎక్కడికైనా సరే వస్తాను, నేను వస్తాను రమ్మను. వాళ్ళ చరిత్ర ఏంటో చెప్తాను, జగన్మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర ఏంటో చెప్తాను. వాడి చరిత్ర వాడిని చెప్పమని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ చరిత్ర వాళ్ళ వంశ చరిత్ర మొత్తం నేను చెప్తాను. ఏమంటమ్మా ఆ కేసు ప్రకాశం రమ్మను వాడి చరిత్ర చెప్తాను. రోజమ్మా రోజమ్మా అని చెప్పి భజన చేసుకుంటా కూర్చున్నటువంటి టీవీ డిబేట్లలో ఇవన్నీ వేస్ట్ అమ్మ. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి స్తోమత కానీ దన్ను కానీ వీళ్ళకి లేదు. వీళ్ళన్నా కంపు చేసుకుంటారు ఇంకంతే అని చెడ్డ అవుతారు. ప్రజలకు అర్థమవుతుంది కదమ్మా ఆయన ఎటువంటి పరిపాలన చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో, ఏ రకంగా మసులుకుంటున్నాడో, ఆయన ప్రవర్తన ఆయన నడవడిక తెలుస్తుంది కదా. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్తో మీరు పోల్చకూడదు. మీరు అనడం కూడా తప్పే.